ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రముఖంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, జేపీ నడ్డా, ముఖ్తార్ అబ్బాస్, వసుంధర రాజే పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఎన్డీఏ పెద్దల మనసులో ఎవరున్నారు? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామాతో రాజకీయ దుమారం మొదలైంది. 2 ఏళ్లకి పైగా పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి తోడు బీహార్ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనుండటంతో బీజేపీ కుట్రగా ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపిస్తోంది. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశమివ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసే బరిలోకి దిగనుంది. దీంతో నితీష్ ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగదీప్ ధన్కర్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దానికి నితీష్ ఎంత మేర అంగీకరిస్తారనేది అసలు ప్రశ్న. అలానే ఎన్డీఏలోని బీజేపీ అగ్రనేతలకు ఈ మధ్య కాలంలో కాస్త సన్నిహితంగా మెలుగుతోన్న కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ పేరు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం విదేశాలకు పంపించిన ఎంపీల బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. ఈ నేపథ్యమే ఆయన పేరు తెరపైకి రావడానికి కారణం. మరోవైపు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేరుని కూడా ఎన్డీఏ పరిశీలిస్తుందంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి దిగిపోయేంత వరకు ఎన్డీఏ పెద్దల అంతరంగాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇక జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేరు కూడా ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6తో ముగుస్తుంది. ఆర్టికల్ 370 రద్దయిన తరువాత కేంద్రపాలిత ప్రాంతంపై తన ముద్ర వేశారంటారు. ఇలా ఈ నలుగురి పేర్లని ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే వీళ్లు కాకుండా అనూహ్యంగా కొత్త పేరుని కూడా ఎన్డీఏ తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది.